అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం అంటే 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు 12 రాశులకి అంటే మేషం నుంచి మీనం వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈసారి అనేక కొత్త విషయాలు మీకు నేను తెలియజేస్తాను. అంటే మీ రాశి ఏంటి, మీ రాశి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలని కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే గ్రహాల స్థితులు ఎట్లా ఉన్నాయంటే, కుజుడు గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు కర్కాటక రాశిలో, బుధుడు శుక్రుడు వచ్చేసి సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు తులా వృశ్చికం ధనుసు రాశిలో 3 రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు ఈ వారమంతా. శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందనేది మనం ఈ వారం వరకు తెలుసుకుందాం. కానీ ఒక మాట చెప్తున్నాను, కంగారేం లేదు. మీకు మాస ఫలాలు ఉంటాయి, వార ఫలాలు ఉంటాయి, పక్ష ఫలాలు కూడా ఉంటాయి, సంవత్సర ఫలాలు ఉంటాయి. ఇదంతా కూడా ఆయా సంవత్సరంలో ఉన్న గ్రహాలని బట్టి చెప్పడం. ఇది పక్కన పెడితే అసలు మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏంటి, మీరు పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీ లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమొచ్చింది, ఏ పాదంలో ఉన్నాయి, ఏ దశలో మీరు స్టార్ట్ అయ్యారు, ఏ విధంగా మీ జాతకం మొత్తం మనం క్లియర్గా చక్రం వేసేసి 50 పేజీలు అన్నమాట. అందులో అనేక చక్రాలు ఉంటాయి. అవి మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే జాతకం మీకు అది అర్థం కాదు కదా, చదివితే అంత సాంస్క్రిట్లో ఉంటుంది. కాబట్టి 20 నిమిషాలు మీతో నేను చక్కగా ఫోన్లో రికార్డ్ చేయిస్తా. ఆ విధంగా రికార్డు కూడా మీరు భద్రపరచుకోవచ్చు అనమాట. దీనికి ప్రత్యేకంగా జాతకం చెప్పడానికి గురుదక్షిణ ఉంటుందండి. ఎందుకంటే చాలా వర్క్ చేయాలి, అందులో నాకు 2 అసిస్టెంట్లు ఉంటారు. మరి వాళ్ళ శాలరీస్, ఆఫీసు మెయింటెనెన్స్ ఉంటాయి. కాబట్టి ధర్మంగానే మేము తీసుకుంటామండి. చాలామంది మీరు నమ్ముతారో లేదో, ఒక మహారాష్ట్రలో ఒక అతను అన్నాడండి, ముంబైలో అన్నాడు, ఏమండి మీరు చెప్పిన దానికి 5,000 ఇవ్వచ్చు. అంత అద్భుతంగా చెప్పారు, మీరు అసలు అడగకుండానే ఎన్నో విషయాలు చెప్పారండి. మా సమస్య ఏదో ఉద్యోగమో పెళ్ళో పిల్లలో ఏదో ఉంటుంది, కానీ మీరు మొత్తం కవరేజ్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పడం. ఇలాగే ఈ మధ్య మా అమ్మాయి శ్రావణి ఏదో ఒక పెద్ద వెబ్సైట్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుని, లారెన్స్ అనుకుంటా పేరు, లారెన్స్, మీరు గమనించండి ఆయన పేరు. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రాత్రి 10ంటికి మాట్లాడిన తర్వాత నాతో అంది, ఆ నాన్న పరమ వేస్ట్ నాన్న, ఊరికే వీళ్ళు వెబ్సైట్లో వాటిలో కనిపిస్తున్నారు యూట్యూబ్లో, అంతేగాని వాళ్ళకి చెప్పడమే రాదు, మీరు చెప్పే విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా ఉంటుందని. ఇలాగా మీ జాతకం నేను పక్కా చెప్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, అంటే మీ డేటు టైము ప్లేస్ ఉంటే బాగుంటుంది, అది మేము జాతకం చేస్తాం. లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి పంపించండి, మీ జాతకం రెడీ చేస్తా. ఇదంతా ఒకసారి అయితే సమస్యలు అనేది ఉంటాయండి. ఇది క్లోజింగ్ అంటారు దీన్ని. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అది తెలియక చాలామంది నీకు ఇదవుతుంది అదవుతుంది అనడం కాదు. అది అవ్వకుండా ఉండాలి, ఏది అనుకుంటే అది జరగాలి అంటే ఒక క్లోజింగ్ ఉంటుంది. అంటే ఏ గ్రహానికి ఏ విధంగా శాంతి చేయాలో సింపుల్గా చెప్తా. అందుకే నా ఛానల్ పేరే thesimple.astrologer.com. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి, నా బంధువులకి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశి. మేషరాశి వాళ్ళకి 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు, అసలు మేషరాశి అధిపతి ఎవరు అంటే అంగారకుడు, అంటే కుజుడు మంగళుడు, ఇన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఆయనకి నిప్పు అన్నమాట, భూమికి అతి సమీపంలో ఉన్న 2వ గ్రహం అన్నమాట. చంద్రుడు చాలా దగ్గర, ఆ తర్వాత నెక్స్ట్ ఏదంటే మార్స్ అన్నమాట. సో మార్స్ దగ్గరికి చేరుకోవడానికి మనిషికి ర్యాకెట్లో వెళ్తే 6 నెలలు పడుతుందట. అంత దగ్గర అనమాట చాలా. అది అటువంటి గ్రహము మన మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అనమాట అంగారకుడు. అంటే అంగారకుడు వల్లనే మనకు కుజదోషాలు అనేవి ఏర్పడతాయి. ప్రతి మనిషి 10 మందిలో 8 మందికి కుజదోషాలు ఉంటాయండి. ఈ కుజదోషానికి ఎన్ని పేర్లు ఉన్నాయో, నాగదోషము, సర్పదోషము, ఇంకోటి ఇలా రకరకాల పేర్లు పెట్టారు. ఉన్నది ఒకటే, సర్పదోషం అంతే. ఈ నాగదోషం కానీ, సర్పదోషం కానీ, కుజదోషం కానీ 2వ ఇల్లు, 4వ ఇల్లు, 7వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇంట్లో కుజుడు ఉంటే అది ఈ యొక్క కుజదోషం అంటారు. పెళ్ళప్పుడు అదే దోషం ఉన్న వాళ్ళతో పెళ్లి చేయాలి. ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే ఇబ్బంది అవుతుంది. అలాగే ఈ దోషాలు ఉన్న జాతకంలో అన్ని పనుల్లో ఆటంకాల్లో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. అందుకే మేషరాశి వాళ్ళు గమనిస్తూ ఉండాలి. చాలామంది తెలివి తక్కువగా మేషరాశి వాళ్ళకి కుజుడు అధిపతి కాబట్టి కుజదోషం ఏం పనికిరాదు అంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళందరూ చాలామంది చాలా ప్రాబ్లం ఫేస్ చేసి నేను చూసా.
ముఖ్యంగా ఈ రాశిలో అశ్విని, భరణి, కృత్తిక ఒక పాదం ఉంటుందన్నమాట. మరి వీళ్ళందరూ కూడా బాగా శ్రామికులు, కష్టపడతారు, అనుకున్నది సాధిస్తారు, పట్టుదల ఉన్న వ్యక్తులు, కోపం ఎక్కువ, అగ్రెసివ్, పంక్చువాలిటీ, వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్లు, సైనికులు, వీళ్ళందరూ శ్రమజీవులు, బాడీ గార్డ్స్ లేదా సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వీళ్ళే అన్నమాట. కాబట్టి ముందుగా ఇప్పుడు కానీ మేషరాశి వాళ్ళని గమనిస్తే ఈ వారమంతా కూడా అనేక రకాల సంతోషాలు, సౌభాగ్యంతో ఈ వారమంతా గడుస్తుంది. శ్రావణ మాసం కాబట్టి సంతోషంగా, ఆనందంగా, పండగల వాతావరణంలో గడుపుతారు, శుభవార్తలు అందుకుంటారు, అందరి ఇళ్లలోకి వెళ్తారు, సంతోషంగా, ఆనందంగా గడపడం అనేది జరుగుతూ ఉంది. ధన విషయంలో ఎట్టి ఇబ్బందిలో కూడా లేదు. బాగా ధన ప్రాప్తి ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లల చదువులు బాగున్నాయి, బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అంతంత మాత్రమే ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలం. అలాగే ఆ పిల్లల యొక్క చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచాలన్నమాట. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారం అంతా సంతోషంగా, ఆనందంగా గడుపుతారని చెప్పడంలో సందేహం ఏం లేదు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం లాంటివన్నీ జరుగుతాయి. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక అదృష్టం అంటారా, అది మీ పక్కనే ఉంది. మీరు కష్టపడండి, అదృష్టం మీకు ఆటోమేటిక్గా వరిస్తుంది. అదృష్టవంతులు అవుతారు. పెద్దల సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారన్నమాట. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పెద్ద పెద్ద సత్కారాలు, సన్మానాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ వారం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో మీరు ఈ వ్యాపారం చేయండి. ఈ వారమంతా చాలా బాగా కలిసి వస్తుంది. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. మరి మేషరాశి వాళ్ళ యొక్క అధిపతి కుజుడు, అంగారకుడు అని చెప్పాను. అంగారకుడి మంత్రం కూడా మీకు ధరణి గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం, కుమారం శక్తిమంతం తం మంగళం ప్రణమామి అనే మంత్రాన్ని 7 సార్లు చదువుతూ నరసింహస్వామిని కానీ, సుబ్రహ్మణ్య స్వామిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ మీరు ఇష్టదైవంగా తీసుకొని పూజ చేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది గ్యారంటీ ఉంటుంది. చూశారు కదా, 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డీటెయిల్స్ పంపించండి. మీతో నేను వెంటనే ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. నమస్కారం.